రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమం అందివ్వడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో ప్రజ్ఞా ఫంక్షన్ హాల్లో సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు, రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేసింది ఏమీ లేదని, కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే సంక్షేమం పేరుతో ప్రతి పేదవాడికి న్యాయం చేస్తున్నారని అన్నారు. ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఘనత జగన్కే దక్కుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బంతిలి వీరీష, ఎంపీటీసీ ముద్దన్ రాజు, నేమ సర్పంచ్ చిన్న, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, గంగుమల్ల సాంబశివరావు, కోట సత్యప్రసాద్, చోటిశెట్టి చక్రి, అల్లంపల్లి రవితేజ, లబ్ధిదారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంది ముఖ్యమంత్రి గారిని అపార్ట్మెంట్లు ఇవ్వండి సార్, అదైతే చాలా పైకి కట్టొచ్చు, తక్కువ భూమి కావాలని అంటే ఆయన ఒకటే చెప్పారు, నేను ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించేస్తాను, అప్పుడే ఒక ఆస్తి సమకూర్చినట్లు. అప్పుడు నేను మీ అందరి దయతో, దేవుడి దయతో గెలిచి శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా. మంత్రిగా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ, సార్ ఇన్ని స్థలాలు ఇవ్వడం అంటే చాలా కష్టమైన పని, ఇది కష్టం అవుతుందేమో అన్న. ఎందుకు కష్టం అవుతుందని అడిగాను. సార్ 1000 కోట్ల రూపాయలు కావాలి, 1000 కోట్లతో పాటు 1000 ఎకరాల భూములు కావాలి. ప్రభుత్వం భూములు సేకరించడం అంటే చాలా కష్టం. కోర్టులో కేసులు వస్తాయి, లిటిగేషన్ వస్తాయని అంటే ఆయన ఒకటే మాట్లాడారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనం చేయాలన్న సంకల్పం గట్టిదైతే అది తీరుతుందని చెప్పి ఆ రోజు చెప్పారు. అదేవిధంగా 1000 ఎకరాల భూమిని మార్కెట్ ధరకి కొనుగోలు చేసి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా మార్కెట్ ధరకి కొనుగోలు చేసి, వాటిని ప్లాట్లుగా విభజించి, కాలనీలాగా విభజించి, రోడ్లు వేసి, డ్రైన్లు వేసి, కరెంట్ లైన్లు వేసి, పైప్ లైన్లు వేసి, ఇవాళ నివాసిత గ్రామాలుగా వాటిని తీర్చిదిద్దారు.